ప్రియమైన తెలుగు ఉపాధ్యాయులకు నమస్సులు తెలియజేస్తూ విద్యార్థులందరికీ శుభాశీస్సులు అందిస్తున్నా. గత వీడియోలో అలంకారాల్లో ఉపమాలంకారం, రూపకలంకారం వివరించుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో ఉత్ప్రేక్ష, స్వభావోక్తి, అతిశయోక్తి ఈ మూడు అలంకారాల గురించి వివరించుకుందాం. ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష అనగానే ఊహ. అది ఊహ అంటే ఉత్ప్రేక్ష. ఊహిస్తాం అంటే వాస్తవం కాదు. వాస్తవం కానప్పటికి కూడా అది వాస్తవంగా ఊహిస్తాం అన్నమాట. అంటే సామ్య ధర్మం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుట, అది విషయం అన్నమాట. దాని యొక్క ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తాం. ఎలా అంటే ఉదాహరణకి ఆ వెన్నెల పాలవెల్లియో అనిపించుచున్నది. పాలవెల్లియో అనిపించుచున్నది. వెన్నెల అంటే పాల సముద్రమా నీకు అనిపిస్తుంది. వెన్నెలనే ఉపమేయం పాల సముద్రము, పాల వెల్లువ, పాల సముద్రం అని ఉపమానంగా ఊహించావు. ఊహ ఉందంటే ఉత్ప్రేక్ష. ఆ వెన్నెల పాల వెల్లియో అనిపించుచున్నది, అనిపించుచున్నది. ఇలా కొన్ని అలా ఉన్నది, అట్లున్నది, ఈ విధంగా కొన్ని పదాలు అంటే ఈ ఉత్ప్రేక్ష పదాలు కొన్ని ఉంటాయి. ఉత్ప్రేక్ష వాచకాలు అంట. వాటిని తలంచేదన్, ఏంచేదన్, భావించేదన్, ఊహించేదన్, అనిపించుచున్, ఇలా కొన్ని పదాలు ఈ ఉత్ప్రేక్ష వాచకాలు అంటాం. ఇవి కానీ ఆ వాక్యములో కానీ పద్యములో కానీ కనబడితే వాటి భావం నీకు అర్థం కాకపోయినా, భావం తెలియకపోయినా ఆ పదాలు చూడగానే ఖచ్చితంగా అది ఉత్ప్రేక్ష అని భావించవచ్చు. ఆకాశం నల్లని మేఘాలమయమని భావించెదన్. ఆకాశం నల్లని మేఘాలమయమని భావించెదన్. భావిస్తున్నాం అంతే, వాస్తవం మాత్రం కాదు. చీకటి ధూమమయం. చీకటి ధూమమయం. చీకటనే ఉపమేయం ధూమమని ఉపమానంతో ఊహించావు. ధూమం అంటే పొగ కదండి, దట్టమైన పొగ. ఆ చీకటిని అలా ఊహించావు. వచ్చుచున్న ఏనుగు నడయాడే కొండయా అనిపించుచున్నది నీకు, అంతే. అలా అనిపిస్తుంది. వాస్తవమా? వాస్తవం కాదు. ఆ త్రిశూలం పట్టుకున్నవాడు అఖండ ఏమో అనిపించుచున్నది. అంటే ఇప్పుడు అఖండ ఫీవర్ ఉంది కదండి, ఎక్కడ చూసినా అఖండ తాండవం, అఖండ తాండవం. ఎవరు త్రిశూలం పట్టుకున్నా, ఏ ఈ సాధువులు కనబడినా, వీళ్ళు కనబడేటప్పటికి ఏమనిపోతుంది? అఖండ, నరసింహం యొక్క అఖండ. ఆ త్రిశూలం పట్టుకొని ఒక ఏమంటాం వాళ్ళని, సాధువుల్ని వాళ్ళు వస్తుంటే అఖండేమో అనిపించుచున్నది. అఘోరాలు వస్తూ ఉంటే, అఘోర పాత్రలో అద్భుతం కదండి. అలా నీకు అనిపిస్తుంది, ఊహిస్తున్నావు. వాస్తవమా? కాదు. ఎవరో అఘోర, అంతేగాని అక్కడ అఖండలో ఉన్న అఘోర కాదు, నరసింహం బాలకృష్ణ కాదు. అక్కడ నీకు ఊహించవంతే, అనిపించున్నది. చీకట్లో వెళ్తుంటే తాడు కనబడద్ది. ఆ తాడుని చూసి పామేమో నీకు అనిపిస్తుంది. ఆ తాడుని చూసి పాముగా ఊహించుకున్నావు. అది అక్కడ విషయం. అదేవిధంగా నీకు చీకట్లో వెళ్తుంటావు అంటే చీకట్లో నీడ కనబడదు, కానీ కొంచెం వెలుగు మిరుమిట్లు గొలిపి వెలుగు కనబడేప్పటికీ నీడని చూడగానే దెయ్యమేమో అనిపించుచున్నది.
ఆ చీకటిలో నీడను చూసి దెయ్యమేమో అనిపించుచున్నది. ఇలా తలంచడం, ఎంచెదన్ అంటే ఊహించుకోవడం, భావించుకోవడం, అనిపించడం, ఇవన్నీ కూడా ఉత్ప్రేక్ష యొక్క వాచకాలుగా మనం చెప్పచ్చు. అంటే సామ్య ధర్మము చేత ఉపమేయమును ఉపమానముగా ఊహించుట. అలా ఊహిస్తారు ఏమవుతుందండి? ఉత్ప్రేక్ష అలంకారం. అర్థమైంది కదా? ఇప్పుడు స్వభావోక్తి విషయానికి వెళ్ళేటప్పటికీ, స్వభావోక్తి అనగానే జాతి గుణ క్రియా ధర్మముల చేత ఉన్నది ఉన్నట్లు ఊహించుట, ఉన్నది ఉన్నట్లు చెప్పుట. ఇంకా నేను ఉత్ప్రేక్షలోనే ఉండిపోయాను. ఉన్నది ఉన్నట్లు చెప్పుట, జాతి గుణ క్రియాధర్మముల చేత ఉన్నది ఉన్నట్లు చెప్పడం, దాన్ని మనం స్వభావోక్తి అంటాం. స్వభావోక్తి స్వభావంగా చెప్పే మాట అన్నమాట. స్వభావ ప్లస్ ఉక్తి, సహజ సిద్ధంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేది. వనములో లేళ్ళు చెవులు రిక్కించి నేత్రములు తిప్పుతూ తిరిగాడుచున్నవి. ఇందులో వర్ణన ఉంది తప్ప వాస్తవమే కదండి. వాస్తవమైన వర్ణన, ఉన్నది ఉన్నట్లు చెప్పాం. ఆ వనములో లేళ్ళు చెవులు రిక్కించి చంచల నేత్రములతో అలా అటు ఇటు 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 అటు ఇటు భయంతో చూస్తుంటాయి. ఆ వనములో లేళ్ళు చెవులు రిక్కించి చంచల నేత్రములతో తిరిగాడుచున్నవి. వాస్తవమే కదా, ఉన్నది ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఇందులో పెద్ద గొప్ప ఏమీ లేదనమాట. అదేవిధంగా మనకి 10th క్లాసులో ఇచ్చాడు ఒక ఉదాహరణ. లకుమిక పెట్టెల కొమ్మ పైన నివసిస్తూ గొసగొసలాడుతూ ముద్దాడుకుంటున్నాయి. వాస్తవమేవే. లకుమిక పెట్టెలు కొమ్మపై నివసిస్తూ దగ్గరగా ఉంటూ ముద్దాడుకుంటున్నాయి. ఉన్నది ఉన్నట్లే చెప్పాం. అంటే ఉన్నది ఉన్నట్లు చెబితే అది స్వభావోక్తి అంతే. ఇందులో ఏ ప్రత్యేకమైన విశేషమేమి లేదు. ఆ వనములో లేళ్ళు చంచల నేత్రములతో చెవులు రిక్కించి తిరిగాడుచున్నవి. ఆ కొమ్మపై లకుముక పెట్టలవ్వచ్చు, లేకపోతే చిలకలవ్వచ్చు, ఏవో పక్షులు దగ్గరకు చేరి గుసగుసలాడుకుంటూ ధ్వనులు చేసుకుంటూ ముద్దాడుకుంటున్నాయి. చూడముచ్చటగా ఉన్నది ఉన్నట్లు చెప్పాం. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం. మరి మూడో అలంకారంగా తీసుకుంటే ఈ వీడియోలో అతిశయోక్తి అంటే స్వభావోక్తికి వ్యతిరేకం. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. జాతి గుణ క్రియా ధర్మముల చేత ఉన్నదానికంటే ఎక్కువ చేసే చెప్పేదానిని అతిశయోక్తి అంటాం. అతిశయాలు బాగా చెబుతున్నారా అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం, బాగా చాలా గొప్పవారు అని చెబుతూ ఉంటాం. నేను మామూలు కదరా, అసలు నా విజ్ఞానం సముద్రం అంతా అంటాడు. సముద్రం అంతా, వాడి విజ్ఞానం సముద్రం అంతా. ఎలా ఉంచండి? నా అందం పాల సముద్రంలో ఉంటుంది అని ఉన్నదానికంటే ఎక్కువ చెబుతూ ఉంటాడు. వాడు తాడి చెట్టు అంత ఉన్నాడు. తాడి చెట్టు అంతా ఉంటారండి ఎక్కడైనా? అంటే ఆ ఎత్తును బట్టి ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడు. ఆ పట్టణంలో మేడలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఇలా మనం చెబుతూ ఉంటాం. అంటే ఉన్నదానికంట ఎక్కువ చెబితే దాన్ని మనం అతిశయోక్తి, గొప్పలు చెప్పుకుంటారా అంటూ ఉంటాం మనం. పీటీ ఉషా గాలి కంటే వేగంగా పరిగెడుతుంది. గాలి కంటే వేగంగా పరిగెట్టగలరు ఎవరైనా? అంటే ఆమె వేగాన్ని ఇక్కడ గాలిలాగా ఊహించుకున్నాం మనం. సముద్రపు అలలు
ఆకాశాన్ని తాకుతున్నాయి. బీభత్సంగా అలలు ఒక్కసారి వచ్చి తాకుతున్నాయి, ధ్వని చేస్తూ ఆకాశాన్ని తాకుతున్నాయి అంటాం. సముద్రపు అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే అతిశయోక్తి కదండి. ఉన్నదానికంటే ఎక్కువ చెబుతున్నావు. ఇది మనకి అతిశయోక్తి అలంకారం. స్వభావోక్తి అతిశయోక్తి చూడండి. స్వభావోక్తి అంటే జాతి గుణ క్రియా ధర్మముల చేత ఉన్నది ఉన్నట్లు చెప్పుట. అతిశయోక్తి అంటే జాతి గుణ క్రియా ధర్మముల చేత ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పుట. ఉన్నది ఉన్నట్లు చెప్తే స్వభావోక్తి. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పామనుకో అతిశయోక్తి. ఇదేనండి. ఈ వీడియోని మరొక్కసారి కూడా వినాలి. మీరు వింటేనే ఒకవేళ విద్యార్థులు ముఖ్యంగా వినాలి. మీ తెలుగు ఉపాధ్యాయులు చెప్పింది ఒకసారి మననం చేసుకోవాలి మీరు. ఇప్పుడు నేను ఎలా చెప్తాను, నాకంటే చాలా గొప్పగా నా ఉపాధ్యాయ మిత్రులందరూ చెబుతూ ఉంటారు. అలా చెప్పేటప్పుడు వినాలి మీరు. చక్కగా వారు బ్లాక్ బోర్డు కానీ లేకపోతే ప్యానల్ బోర్డు కానీ ఉపయోగించి చెబుతూ ఉంటారు. మీరు వింటే ఖచ్చితంగా మీకు ఈ మస్తిష్కానికి అది ఇముడుతుందన్నమాట. వినరు. పక్కవాడిని ఏదో చెయ్యాలనో అల్లరి చేయాలనో సరిగా వినకపోవడం, మాట్లాడడం చేయడం వల్ల ఉపాధ్యాయులు చెప్పిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఉపయోగం లేదు కదమ్మా. చెవిటి వాళ్ళ ముందు శంఖం మోదడం ఇలా అయిపోతుంది. అందువల్ల ఏ పాఠ్యాంశం చెప్పినా, ఏ సబ్జెక్టు చెప్పినా విద్యార్థులు ముఖ్యంగా ఏకాగ్రతతో వింటే ఒక్కసారి చదివితే వస్తుంది, మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఒకవేళ బాగా అర్థమైనట్టు అనిపించింది మీకు, మరలా దీన్ని క్లోజ్ చేసిందో అర్థం కాలేదు, వెంటనే ఓపెన్ చేసి మరొకసారి చూడండి. ఏ ఉదాహరణ చెప్పాను. స్వభావోక్తి ఉదాహరణలు ఏంటి, అతిశయోక్తి ఉదాహరణలు ఏంటి, ఉత్ప్రేక్ష ఉదాహరణలు ఏంటి, ఉత్ప్రేక్షక లక్షణం ఏంటి, స్వభావోక్తి లక్షణం ఏంటి, అతిశయోక్తి లక్షణం ఏంటి చెప్పాను. మరొకసారి చూడండి. అతిశయోక్తి సామ్య ధర్మము చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుట. ఇందులో ఊహిస్తాం, నిజం ఉండదు, వాస్తవం ఏముండదు, ఊహిస్తాం అంతే. స్వభావోక్తి అంటే జాతి గుణ క్రియా ధర్మముల చేత ఉన్నది ఉన్నట్లు చెప్తాం. అతిశయోక్తి జాతి గుణ క్రియా ధర్మముల చేత ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబుతాం. అందులో ఉన్నదాన్ని ఎక్కువ చేస్తాం, అద్భుతం అనమాట. అందాన్ని ఇంకా ఎట్టింపు చేసే విధంగా. ఈ విధంగా ఈ వీడియోలో జామి సుబోధ అనే ఛానల్ ద్వారా జామి సత్యనారాయణ అనే తెలుగు ఉపాధ్యాయుడిని నేను తూర్పుగోదావరి జిల్లా దొమ్మేర హై స్కూల్లో పనిచేస్తున్న నేను మీకు ఈ యొక్క అలంకారాలు అందిస్తున్నాను. అంటే నా విద్యార్థులతో పాటు అందరూ కూడా తెలుసుకోవాలని, ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన గతంలో 8 సంవత్సరాలు పనిచేసినటువంటి పెద్దేం హై స్కూల్ విద్యార్థులు కూడా నన్ను అడగడం జరిగింది. అంటే వాళ్ళు నా యొక్క శైలిని, ఆ బాణిని వాళ్ళు బాగా ఆకలింపు చేసుకున్నారు కాబట్టి, మరి అక్కడ మా మిత్రురాలు చాలా అద్భుతంగా చెబుతారు, ప్రసన్న లక్ష్మి గారు. అంటే అవి వింటూ మరలా నేను చెప్పింది వినాలని వాళ్ళ కుతూహలం. అది ఆ విధంగా ఏమవుతుందంటే ఇంకా బాగా వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఈ విధంగా అందరు విద్యార్థులు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్థులు అందరూ, తెలుగు భాషాభిమానులు, ఆసక్తిపరులు అందరూ ఈ వీడియోను చివరి వరకు చూసే ఉంటారని, తప్పకుండా మీరు ఇలాంటి వీడియోలను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా నా తెలుగు ఉపాధ్యాయులు, భాషాభిమానులందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా చిన్నారులందరూ కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరూ కూడా అలంకారాల యొక్క పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని ఖచ్చితంగా మీరు చూడాలి. దీని ముందు వీడియోని జామి సుబోధ ఛానల్లో దీని ముందే ఉంటుంది. మీరు ఆ లింక్ కూడా పెడతాను నేను. ఆ లింక్ చూసుకుంటే మీకు ఉపమాలంకారం, రూపకాలంకారం, అసలు అలంకారాలు ఏంటి, ఎన్ని రకాలు, ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను నేను. ఈ విధంగా నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ మిత్రుడు జామి సత్యనారాయణ.